ఓం నమః శివాయ. అనాథులు లేని సమాజం చూడాలన్న సామాజిక కాంక్షతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న నా అంటూ ఎవరూ లేని అనాథులందరినీ ఒకచోటకు చేర్చి మానవదేవుళ్ల సాయంతో వారికి రక్షణనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దిక్కులేని అభాగ్యుల కోసం ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఎందరో సేవామూర్తులు ఇక్కడకు వచ్చి తోచిన సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలా కె కృష్ణ అనే మానవతామూర్తి హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివభక్తులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించి జంగమయ్యకు జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అగ్నేయధం నమః అగ్నేయధం నమః అగ్నేయధం నమః తుష్ట ప్రజాపతయేధం నమః. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా మనకు ఉన్నంతలో అనాథులను ఆదుకుందామనే గొప్ప మనస్సుతో సేవామూర్తి కృష్ణగారు అభాగ్యులకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే సేవామూర్తి కృష్ణగారిని ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. నమస్కారం అండి, నా పేరు కృష్ణ. మేము ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చౌటుప్పల్కి దేవుని టెంపుల్ ఉంది, పుణ్యక్షేత్రం. అట్లనే ఇది ట్రస్ట్ ఒకటి అనాథ ఆశ్రమం ఉందని దేవుని దగ్గరికి దర్శనం చేసుకుందామని వచ్చిన. యాక్చువల్లీ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దర్శనం అయిపోయింది. టెంపుల్ చాలా బాగుంది. కొత్త టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికి శంకుస్థాపన కూడా చేసినాం. తర్వాత వచ్చేసి ఈ ఆశ్రమం చూడడానికి వచ్చినాం. ఇక్కడ ఫెసిలిటీస్ పాపం వాళ్ళకి చాలా మంచి కల్పిస్తున్నారు వీళ్ళు, ఆశ్రమం వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు. నేను కూడా నాకు దోచినంత డొనేట్ చేసిన. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలైన అనాథులకు మందులు, వైద్య సామగ్రి అందించండి. దిక్కులేని అభాగ్యులకు ప్రాణదాతలై పుణ్యం కట్టుకోండి. ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం. పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం.